సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. 2024 ఏప్రిల్ మాస ఫలితాలకు స్వాగతం. ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో చూసే ముందు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి రవి, అలాగే రాష్ట్రాధిపతితో పాటు చాలా గ్రహాలు కూడా 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. ద్వితీయంలో కేతువు, ఇక చంద్రుడు వచ్చేసి 5వ స్థానంలో ఉన్నాడు. సప్తమ శని, కుజులు ఉన్నారు. కుజుడు వచ్చేసి సప్తమంలోంచి 8వ స్థానంలోకి 20వ తారీఖు వెళ్తున్నాడు. ఏప్రిల్ 25వ తారీఖు శుక్రుడు 8 నుంచి 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. రాహువు అలాగే రవి 14వ తారీఖు వచ్చేసి 8 నుంచి 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. బుధుడు వచ్చేసి 9 నుంచి 8వ స్థానంలోకి రావడం, బృహస్పతి 9వ స్థానంలో ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే 4 గ్రహాలు ఈ మాసం మార్పు సంభవిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 4 గ్రహాల వల్ల కొంత విశేష ఫలితాలు అయితే మనకు సూచిస్తున్నాయి. ముఖ్యంగా సింహరాశి వారికి రాష్ట్రాధిపతి రవి 8వ స్థానం నుంచి 9మంలోకి వెళ్తున్నాడు. గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి 8వ స్థానం ఈ ఏప్రిల్ 14 తర్వాత 9వ స్థానంలోకి వెళ్తుంది. ఈ 9వ స్థానంలోకి వెళ్ళడం వల్ల సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. స్థిరమైన ఆలోచన కలుగుతుంది. ప్రతి విషయంలో కూడా నిర్ణయాత్మకంగా ఉంటారు. కఠినమైన నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తారు. సమస్యలనున్నా కూడా ధైర్యంగా ఎదుర్కోవడం, అలాగే ప్రతి వారితో కూడా కలిసి పనిచేయడం, 10 మందితో పనిచేయించే ఆలోచన ఎక్కువగా ఉండడం అనేది ప్రస్తుతం గోచరిస్తుంది. ఉచ్చస్థితికి వెళ్ళడం వల్ల 14 తర్వాత గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు మంచి పేరు ప్రతిష్టలు అయితే సంపాదిస్తారు. దాంతోపాటు ఏదైనా శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబపరమైన విషయాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే సానుకూలతతో పాటు కుటుంబం నుంచి స్థిరాస్తులు ఏవైనా రావాల్సి ఉంటే వాటిలో కూడా కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా ప్రస్తుతం పూర్వార్ధంలో అనుకూలిస్తాయి. ఉత్తరార్ధంలో 8వ స్థానంలోకి అంగారకుడు వెళ్ళడం వల్ల ఏదైనా వాహనాలు స్థలాలు కొనాలన్నా ఉత్తరార్ధంలో కొంత అనుకూలత ఉండకపోవచ్చు. కాబట్టి పూర్వార్ధంలో ప్రయత్నించండి. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య రంగం, విద్యారంగం అనేక రంగాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది సింహరాశి వారికి. అయితే కొన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకొని ముందడుగు వేస్తారు. విద్యలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం ఉంది. ఇక సంతానపరమైన విషయాల్లో కూడా శుభవార్తలు వినే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఈ సింహరాశి వారికి సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, భార్య కానీ భర్త కానీ కొంత అనారోగ్య సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి 9మంలో ఉన్నాడు. 8మంలో శుక్ర, రాహు, రవులు ఉన్నారు పూర్వార్ధంలో. ఉత్తరార్ధంలో వచ్చేసి రాహు, కుజుడు ఉంటాడు. ఏదైనా కూడా ఆరోగ్యపరంగా కొంత నరాలకు, కండరాలకు సంబంధించి లేదంటే ఎముకలకు సంబంధించిన సమస్యలు, తలకు సంబంధించిన సమస్యలు, ఇక ఉత్తరార్ధంలో వచ్చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక సింహరాశి వారు మాత్రం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి. గ్రహాలు 8వ స్థానంలో ఎక్కువగా మార్పు సంభవించడం ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఉద్యోగంలో రక్షణ రంగాలకు సంబంధించిన వారికి విశేషంగా మంచి రాణింపు జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు ఉత్తరార్ధంలో ఎక్కువగా దక్కుతాయి. అలాగే వ్యాపార రంగంలోని వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి సంబంధించిన వాళ్ళు లేదంటే వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కూడా కొంత మంచి ఫలితాలే సాధించే అవకాశం ప్రస్తుతం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు గోచరిస్తున్నాయి.
ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విలాసాలయందు కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ దర్శనం కానీ చేసుకోండి. ఇక దాంతోపాటు దుర్గా దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ మనం చూసుకుంటే పాశుపతానికి సంబంధించి సర్ప పాశుపతం కానీ ధన్వంతరి పాశుపతం కానీ చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క 2024 ఏప్రిల్ మాస ఫలితం.